హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పుదీనా రైస్ అండి. చాలా తక్కువ టైంలో ఈజీగా హెల్తీగా చేసుకునే రెసిపీ అనమాట. ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఈ రెసిపీని చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. పిల్లలకైనా పెద్దలకైనా లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు, మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారనమాట. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇంకా పుదీనా రైస్ కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ పుదీనా రైస్లోకి మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్లోకి 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా అల్లం ముక్కను తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 4-5 తెల్లగడ్డ రెమ్మలు, 2 పచ్చిమిర్చినిలా వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ కప్పుతో 2 కప్పులు పుదీనాని తీసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను కూడా తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇదే కప్పుతో 2 కప్పులు రైస్ అయితే రెడీ చేసి పెట్టేశానండి. రైస్ అనేది మనకి పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ టమోటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని 1.5 కప్పు పెరుగుని తీసుకోవాలి. ఇందులోకి మనము ఎలాంటి వాటర్ను కూడా యాడ్ చేయకూడదు. ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి పుదీనా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఆయిల్లోకి హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకొని ఇది మొత్తం బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఒక్కసారి ఆయిల్లో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆలూని పైన పొట్టు తీసేసి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. ఈ పుదీనా రైస్లో ఆలూని యాడ్ చేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకులను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ ఇలాగే మగ్గించుకుంటే ఆలు, ఆనియన్స్ మొత్తం కూడా బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు కొద్దిగా పుదీనాని అలా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు చూడండి, ఆలు అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూను ధనియా పౌడర్ను కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. మొత్తం కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుతూ ఉండాలండి. ఒక 1 మినిట్ ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసుకొని మొత్తం ఈ పుదీనా మిక్స్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన పుదీనా రైస్ రెడీ అయిపోతుంది. ఈ పుదీనా రైస్ హెల్త్కి కూడా చాలా మంచిది అండి. చాలా హెల్తీ రెసిపీ అనమాట. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.